ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్ లో చెప్పాం బూమ్ బూమ్ అని. ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నా మా వాళ్ళు ఇచ్చారు ఈరోజు. బూమ్ క్లాసిక్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్ ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట. అందుకే నేను జనరల్ గా మాట్లాడేవాడిని బూమ్ బూమ్ అని తెలియకుండా. అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. నెక్స్ట్, దీనివల్ల మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఏ కంపెనీ ఎట్లా చేశారని. 127 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టి ఎంఎన్సీలకి, పెర్నాడ్ రికార్డ్ అని, యునైటెడ్ బ్రీవరీస్కి, 9 కంపెనీస్కి 19లో ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టి ఆగస్ట్ 2023 వరకు పెట్టి తర్వాత కొద్ది కొద్దిగా ఇస్తా వచ్చారు. అంటే వాళ్ళని ఏ విధంగా వేధించాలో చేంజ్ చేయడం కోసం, ప్రొడ్యూస్ చేయకుండా చేయడం కోసం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, దీనివల్ల నెట్ ఏం జరిగింది అని ఊరికే రఫ్గా ఎస్టిమేట్ చేస్తే ఇది ఒక క్యాలిక్యులేషన్. దీనికంటే రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఇది కేస్ కింద తీసుకునింది ఒక స్ట్రీమ్, రెండో స్ట్రీమ్ ఎన్డీపీఎల్. ఏ షాప్లో కూడా బిల్ ఇవ్వాల, ఏ షాప్లో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు అంటే అక్కడ ఉండే దాన్ని వీళ్ళు తయారు చేసినటువంటి ఎన్డీపీఎల్ అక్కడ పంపించి అవి కూడా అమ్ముకున్నారు. అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినప్పుడు సప్లై ఆర్డర్ ఆఫ్ లిక్కర్ బీర్, మార్కెటింగ్ ఆఫ్ బ్రాండ్స్, ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్ ఇంత అని ఇస్తే రిలీజ్ చేసేవాళ్ళు ఆర్డర్. ఒక కేస్ ఐఎంఎల్ ఎంత ఉందో దానికి ఇస్తే దానికి రిలీజ్ చేసేవాళ్ళు, బీర్కి చేసేవాళ్ళు. ఇది ఊరికే ఎస్టిమేషన్ రేపు రావాలి. ఇవన్నీ కూడా ఎక్కడ పోయింది కూడా ఎతకాలి. ఇప్పుడు మనందరం ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది చూస్తే ఇల్లీగల్ కలెక్షన్ రఫ్గా 2000 రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్. 200 రూపాయలు, 200 రూపాయలు ఆవరేజ్ ఉండేదానిపైన 50 కేసుకి బీర్ సోల్డ్. అదే మరి దీనిపైన మొత్తం ఎస్టిమేటెడ్ ఎక్స్టార్షన్ ఇల్లీగల్ కలెక్షన్ 19/24కి 2561 వస్తుంది. ఓన్లీ ఐఎంఎఫ్ఎల్. బీర్లో 252. రెండు క్యాలిక్యులేషన్ చేశాం. ఒకటి, ఇల్లీగల్ కలెక్షన్ 200 రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్, 50 రూపాయలు కేస్ ఆఫ్ బీర్. ఈ రెండు లెక్కల్లో 2560 కోట్ల రూపాయలు ఐఎంఎఫ్ఎల్, 252 కోట్ల బీర్, మొత్తం కలిస్తే 3133 కోట్లు నష్టం. నేను చెప్పాను అక్కడ 18,800 కోట్లు తెలంగాణ గ్రోత్ రేటుకి మన గ్రోత్ రేటుకి వ్యత్యాసం. నెక్స్ట్, ఇది మీకందరికీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఇల్లీగల్ మానిటరీ గెయిన్స్, మళ్ళీ టోటల్ సేల్ రీటైల్ షాప్స్ 19/24 99,413 కోట్ల రూపాయలు క్యాష్లో తీసుకున్నారు. దాంట్లో ఓన్లీ 23లో 615 కోట్లు అంటే 0.62% డిజిటల్ పేమెంట్స్ అయినాయి. కూరగాయలు కూడా తోపుడు బండిలో ఈరోజు పేటిఎం లేకపోతే గూగుల్ పే సో మెనీ ఇవి వచ్చేసాయి. అలాంటిది ఓన్లీ 0.62 చేశారు. ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్. గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్. వాట్ ఈస్ ది రీజన్? ఏవైతే అక్కడ నేను చెప్పాను ఇష్టానుసారంగా షాప్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళది తయారు చేసి ఒకటి ట్యాక్స్లో పే చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది. 16% మాత్రం దీంట్లో మీరు చూసినప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 16% ప్రైజింగ్లో మా వాళ్ళు తయారు చేశారు. ఒక బ్రాండ్ తీసుకొని టిఐ మ్యాన్షన్ హౌస్, రేరెస్ట్ స్పిరిట్,
ఫ్రెంచ్ బ్రాండీ దానిపైన రేట్ క్యాలిక్యులేట్ చేశారు. 220 రూపాయలు అమ్మేదానికి 16% ఖర్చు అవుతుంది. బేసిక్ ఖర్చు డిస్టిలేషన్ జరిగేది 16%. 84% ట్యాక్సులు కానీ ఎక్సైజ్ కానీ ప్యాకింగ్ మీద కలెక్ట్ చేసుకునేది కానీ వేరియస్ టైప్స్ ఉంటుంది. అంటే అందులో 99,000 కోట్ల రూపాయల్లో ఎన్డీపీఎల్ వెళ్ళిందో దాన్ని బట్టి 86% ప్రాఫిట్ వస్తుంది. ఎక్కడికి పోయిందో అర్థంగా, అందుకే ఆ 18,000 కోట్లలో కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఓన్లీ నామినల్ ఒక 2 కేసులు పెట్టారు. 20 గవర్నమెంట్ రీటైల్ లిక్కర్ షాప్స్ 9 జిల్లాల్లో పెట్టారు. ఎన్డీపీఎల్ 49 అరెస్ట్ చేశారు. అది నా ఉద్దేశం అయితే మనం చాలాసార్లు వెళ్ళాం, బిల్లు అడిగాం, లేకపోతే ఇంకోటి చేశాం. అడిగితే హౌస్ అరెస్ట్, లేకుంటే అక్కడ అరెస్ట్ చేశారు. ఎక్కడ బిల్లులు ఇవ్వలేదు. మనం కస్టమర్గా పోయినా కూడా బిల్లు ఇచ్చే పరిస్థితులు లేరు. ఆన్లైన్ పేమెంట్స్ అసలే యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్, ఇక్కడ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ స్లైడ్ ఫర్ ఆల్ ఆఫ్ us. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం suicides related to alcohol and drug addiction 2022 100% ఇంక్రీజ్ అయింది కంపేర్ టు 18. 100% పెరిగిపోయినాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 1921 ఎమోషనల్, ఫిజికల్ ఆర్ సెక్సువల్ వైలెన్స్ బై హస్బెండ్స్ when drunk often 76.40% of women 15 to 49 women సఫర్ అయ్యారు. అంటే తాగిన వాళ్ళు ఎంత వేధించారో మనం ఎన్నోసార్లు చెప్పాం. అదే ఈ రికార్డు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. 76.40% ఉమెన్ ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. లివర్ 2023 మొత్తం సర్వే చేస్తే కంపేర్ టు 19 కంటే 52% పెరిగాయి. కిడ్నీ ఫెయిల్యూర్స్ 23లో చేస్తే 54% పెరిగాయి 19తో కంపేర్ చేసినప్పుడు. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆత్మహత్యలు జరగడం, ఇంకొక పక్కన ఆడవాళ్ళపైన అత్యాచారాలు కానీ బెదిరించడం కానీ, శారీరకంగా సఫర్ చేయడం, లివర్తో సఫర్ కావడం, కిడ్నీతో చనిపోవడం, ఈ చనిపోయినాయని చెప్పేవన్నీ జరిగాయి. ఇక్కడ మీరు చూస్తే ఓపీ ఇన్ జీజీహెచ్ గుంటూరు ఆల్కహాల్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో ఒకసారి స్టడీ చేస్తే 20కి 333 ఉన్నాయి. 23కి 4,913 పెరిగాయి. 1,300